తీరు మారేలే అల్లే బల్లే అల్లే బల్లే తుమ్గా మేలే అర్థం లేని పరదాలు పీకి పారేద్దాం ఈ కల్లాదు ఫ్రీడమ్ లో మునిగి తేలేగా గుండెలో పలి భారం ఇవాళ్ళ దించుకుందాం కళ్ళ గంతలు తీసి కొత్తలో కంచుద్దాం ఎందుకే మొహమాటం చాలు చాలు అందాం హాయిదారుల్లో సాగిపోదాం మనలా మనమున్న చోట సంతోషమంత శివతాండవాడుతుందే Just move along my crazy boy just move along cuckoo baby just move along you are ఓకేమా ఇంకెవరు కావాలి వచ్చారు రండి రండి మేడం రండి పర్లేదు కమ్ కాంట్రబడీస్ సినిమా డైరెక్షన్ జయంత్ గారిది అయితే ఈరోజు ఈ డైరెక్షన్ అంతా అలీ గారిదే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అని మీరున్నారేంటి ఏంటి ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడతారమ్మా మరి మీరేంటి మైక్ ఇస్తా నేను ఒక విషయం చాలా ఆయన అడగాలి ఆ మైక్ ఇస్తే వారి చేతిలో పెడతా నేను కూడా ఒక విషయం అడగాలి నేను ఆ మైక్ ఇస్తాను నాకు ఆ సీడీ ఇస్తారా అని ఏ సీడీ ఆయనకి ఇచ్చిందా కొట్టి ఛాన్స్ కొట్టి ఇప్పుడు మీరు అడగండి అలా చూడొద్దు కూల్ కూల్ బేబీ కూల్ అంటే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు గణేష్కే డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా కాలంలో ఏమైనా కలిపాడా లేకపోతే నైట్ వేసుకొని వచ్చాడా నాకు తెలియాలి అసలు ఏంటి అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీ స్టోరీ బాగుంది నేను చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో ఆర్టిస్టులు డైరెక్టర్లు కెమెరామెన్ అని చెప్పేయచ్చు కాకపోతే ఈ సినిమా తీన్మారని టైటిల్ పెట్టి త్రిషా హీరోయిన్ పక్కన రష్యన్ ఇంకో పక్కన ఆమె పేరు నాకు తెలియదు ముగ్గురు హీరోయిన్లు మరి జయంత్ పరంజీ గారు మామూలుగా తీడయ్యా లవ్ సీన్లు తీస్తాడు అదిరిపోతుంది థియేటర్లో ఈయన కూడా అలాగే చేస్తాడు అనుకోండి అది వేరే విషయం చెప్పండి వెయిటింగ్ వాళ్ళు అక్కడ
అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానులందరికీ, నా ఆత్మీయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం మాట్లాడాలో నాకే తెలియదు. అందుకని ఆలీని పక్కన పెట్టుకుని మాట్లాడుతుంది. కొంచెం ధైర్యం కోసం, కొంచెం నాకు అలవాటు పక్క నుండి కొంచెం ఏదైనా మాట్లాడే ధైర్యం వస్తుంది. అంటే మైక్ ఇస్తే గంటలు గంటలు మాట్లాడే ఫ్యామిలీ అండి మీది. ఇక్కడ మీరు వచ్చి కటింగ్ కొడుతున్నారు. మాకు కటింగ్ లేదు, మీటింగ్ కావాలి. ఎందుకు ఈ సినిమా గణేష్కి చేశారు? ఎందుకంటే నాకు డౌటే, మీరు అది చెప్పేదాకా ఈ పాయింట్ నేను వదలను సుమా. నైట్ ఇంటికి వచ్చేస్తున్నా. ముఖ్యంగా గణేష్కి డేట్స్ ఇవ్వడానికి, గణేష్ నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మామూలుగా సుస్వాగతం నాతో పాటు యాక్ట్ చేశాడు కదా. యాక్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ పెద్ద మాట్లాడేవాడు కాదు ఎవరితో. ఏదో నా పని వరకు చేసుకోవడం తప్ప అంతకుమించి ఇంకేం మాట్లాడేవాడిని కాదు. కానీ గణేష్ తర్వాత నాతో ఎప్పుడైనా కనిపించి తను నాకు 2-3 విషయాలు చాలా బలంగా నిలబడ్డాడు. నాకు అతనికి ఖచ్చితంగా నిలబడే విధానం కానీ, చూసేవాళ్ళకి అతను చాలా కమెడియన్ లాగా అతని మీద రకరకాలుగా అనుకుంటారు. కానీ అతను దగ్గరగా తెలిస్తే చాలా ప్రాణం ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను ఏమైనా చేయగలనా అని అనుకుంటున్నప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది ఎప్పుడన్నా గణేష్కి ముఖ్యంగా నేను చూస్తుంది సినిమాల పట్ల చాలా మక్కువ. కానీ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం గణేష్ హెల్ప్ అవుతుందని చెప్పేసి, ముఖ్యంగా దీనికంటే ఇంకొక దర్శకుల కోసం ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకి అండగా నిలబడదామని చెప్పి గణేష్ కోసం, అంటే గణేష్ నిర్మాతగా ఆ దర్శకుడి కోసం స్టార్ట్ చేశాం. కానీ ఎక్కడో అది వేరే ప్రాజెక్ట్ వెళ్ళిపోవడం వల్ల అయినా నేను ఏమై మాట అయితే ఇచ్చానో గణేష్ కోసం నిలబడిపోవాల్సి వచ్చింది. గణేష్ కోసం ఈ సినిమా చేసిన మించి తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంటే సుస్వాగతం మీతో యాక్ట్ చేసింది కాబట్టి, తన మంచితనం కాబట్టి మీరు డేట్లు ఇచ్చారు. అంటే మేము మంచోళం కాదు, మేము దుర్మార్గులు. అది నేను చెప్తే బాగున్నది కదా. చెప్తా, కొన్ని సభాముఖంగా చెప్పాం కదా, కొన్ని లోపల దాచుకుంటాం, అన్ని చెప్పాం. ఓకే అర్థమైపోయింది. అంటే సుస్వాగంలో యాక్ట్ చేసినందుకు ఇచ్చారు. ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది ఎవరు? వాడా నేనా? గణేష్. సో జనరల్గా అడిగేవాళ్ళు కదా, తప్పలేదు, బాగానే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయి ఏది? ఇప్పుడు రష్యన్ గర్ల్ ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది. అమ్మాయి పేరు ఏంటంటే చెప్తాను, చెప్పండి. అమ్మాయి పేరు దానా. అబ్బా అయ్యి బాబా, దానా. నేను మరి రష్యా నుంచి వచ్చాను, మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే? చేసి పెడతారా? చేసి పెట్టరా? గణేష్ మంచితనం కాబట్టి, సో తను సిన్సియర్గా ఉండరా బాబు సంపేత్రాలు. కాకపోతే ఈ ఆడియో రిలీజ్ అన్నా నేను చాలా అద్భుతంగా చేయాలి. ఎందుకంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. మా నాన్నగారి పేరు పరమేశ్వర, ఆయన పేరు మీద టైటిల్ పెట్టాను. ఫస్ట్ నేను ఆంజనేయులు అనే సినిమా తీశాను. ఆంజనేయులు ఎవరో కాదు, పవన్ పుత్రుడు. ఆయన డేట్ ఇవ్వటం, తీన్మారు సినిమా తీయటం. ఇదే కాకుండా ఇదే గణేష్కి చాలామంది హీరోలు పిలిచి నువ్వు చేసే